ప్రయోగాలు చేశారు. మనం చిన్న పాము అయినా సరే పెద్ద దెబ్బతో కొట్టే ప్రయత్నంలో వాళ్ళు వెనక్కి తగ్గారు. మళ్ళీ చెప్తున్నాను, పాలకవర్గ సంస్కృతి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి రాజ్యంలో ఒకసారి బాగా కరువు వచ్చింది. వరుస 2-3 సంవత్సరాలు కరువు వచ్చింది. ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు. మంచినీళ్ళు లేవు, పంటలు లేవు, పశువులకు దాణా లేదు. అలాంటి సందర్భంలో ఏం చేయడం అని చెప్పేసి ప్రజలు బాధగా పడుతుంటే రాజుగారికి బాధలు ఏం తెలియవు. ఎందుకంటే ఆయన ధాన్యాగారం నిండా పుష్కలంగా అన్ని సంపదలు ఉంటాయి కాబట్టి ఆయనకు ఆ ఇబ్బంది లేదు. కానీ ఆయనకి కూడా ఒక ఇబ్బంది వచ్చింది. ఏమిటా ఇబ్బంది అంటే ఆయన ఏనుగులకి ఫుడ్ దొరకట్లేదు. దాదాపుగా కొన్ని వేల ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులకు ఫుడ్ దొరకట్లేదు. ఎలా చేయడం అనేసరికి మరి సలహాదారులు ఉంటారు కదా ప్రభుత్వానికి. మనం చూసాం కదా ప్రభుత్వంలో అదే విధానం వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. ఒక సలహాదారుడు ఒక సలహా ఇచ్చాడు, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఏనుగు పంపించేద్దాం మహారాజా, ప్రజలు దాన్ని బాగు చేసుకుంటారు, వాళ్లే పోషించుకుంటారు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు. వెంటనే రాజుగారికి సలహా నచ్చేసింది. ఆ సలహా ఇచ్చిన వాడి మెడలో ఒక వీరతాడేసేసి వెంటనే ఒక చట్టం చేశారు. ప్రతి గ్రామము కూడా ఒక ఏనుగును పోషించాలి అని చెప్పేసి.